హలో అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే నేను బెంగళూరులోని యెల్లంక దగ్గర ఒక ఏషియా మాల్ ఉందంటండి. అక్కడికైతే వచ్చాను సరదాగా చూద్దామని. ఇక్కడైతే ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. అవి చూసాను కాసేపు. అవి ఏంటంటే మన తోటలో స్ప్రింక్లర్లు వేస్తాం కదా, సేమ్ డిటో అంతే. ఇవి పెద్ద పువ్వులు, అవేమో చిన్నగా ఉంటాయి, అంతే తేడా. ఇంకా రెండోది అంతా ఏముండదన్నమాట. ఇది మాల్ ఆఫ్ ఏషియా అంటండి. ఇది మన ఇండియాలోనే ఇది రెండోదంట. మరి మొదటిది ఎక్కడుందో నాకైతే తెలియదు. దీని లోపలికి వెళ్దాం అన్నట్టుగా వచ్చాము. అక్కడ కొనాలన్నా కానీ మనం కొనలేమంట, చాలా రేట్లు ఉంటాయంటండి అక్కడ. అయినా సరే చూసి వద్దాంలే, కొనేది ఏమీ లేకపోయినా చూద్దాంలే అన్నట్టుగా వచ్చామన్నమాట. అసలు ఇది మొత్తం 5 అంతస్తుల్లో ఉందన్నమాట. మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది, కానీ మనం కొనలేము. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు గేట్ దగ్గర నుంచి వెల్కమ్ చెప్తున్నారు మన లోపలికి. లోపలైతే చాలా బాగుందండి. కాకపోతే ఇక్కడ మనం అసలు ఏం కొనలేము. ఒక టీ కప్పు రేట్ ఎంత అని అడిగాను నేను. అడిగితే టీ తాగటానికి 400 చెప్పాడండి టీ ఖరీదు. అసలు నాకు ఆశ్చర్యం వేసిందనమాట. ఒక్కసారి షాక్ అయిపోయాను. 400 పెడితే 2 నెలలు తాగుతాం మనం నలుగురు ఇంట్లో అనుకొని సర్లేని వచ్చేసాను. నన్ను ఎస్కలేటర్ ఎక్కిచ్చారనమాట ఇక్కడ. కాకపోతే నాకు ఎక్కటం రాలేదు, ఆగిపోయాను. అప్పుడు తెల్లోళ్ళు అనమాట, భార్యాభర్తలు అమెరికా నుంచి వచ్చారంట. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళారు కిందకి. ఆమె అయితే చాలా అందంగా ఉందో చూడండి ఒకసారి, ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చిందామా. సరే నన్ను అయితే తీసుకెళ్ళి కింద దింపేసింది, వాళ్ళ దగ్గర అప్పచెప్పేసింది అనమాట తను. మళ్ళీ తర్వాత ఎక్కడం వచ్చా రాదా అని చూద్దామని ట్రై చేద్దామని తర్వాత చూద్దామని అనుకున్నాను. సరే ఈ లోపల ఈ మాల్ అంతా తిరిగామన్నమాట. మళ్ళీ సరే ఎక్కుదామని ఎక్కాను. ఈసారి వచ్చేసింది. ఒక్కోసారి అట్లాగే జరిగిద్ది కదా, ఎంత డాక్టర్ చదివినా ఒకరిని చంపితేనే డాక్టర్ అవుతాడంట. అలాగే ఉంది నా పరిస్థితి కూడా. అయితే మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగుంది అక్కడ చూడటానికి. అసలు ఎంత బాగుందంటే, మనం చూడటానికి మాత్రం బాగుంటుంది, కొనలేము. కొనటానికి మాత్రం మన ఆస్తులు అడుగుతారనమాట. నేను చూడటం ఏంటి, మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో చేశాను. ఎలా ఉందో, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి చూపిస్తానన్నమాట. ఇక్కడ బంగారపు రూబు అంటండి ఇది. అది అమ్మరంట, మామూలుగా అట్లా ఉంచారంటండి. ఎలా ఉంది చూసారా? ఒక వాచ్ ఖరీదు వచ్చేసి 10,000 ఉంటుందంట. 10,000 కన్నా పైనే ఉంటుందంటండి. సరే అండి, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళిరండి. బాయ్ అండి.